2024 ఎలక్షన్స్‌లో ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పొత్తు చేసినప్పుడు జనసేన నాయకుడు, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ సభలో చూసినా సరే, వరాహి యాత్ర మామూలు సభల్లో చూస్తే ఎక్కడ చూసినా సరే ఈ వాలంటరీ వ్యవస్థ మీద మామూలుగా కాదు, విషం చిమ్మారనే చెప్పొచ్చు. మామూలుగా కాదు, విపరీతంగా వాలంటరీ వ్యవస్థ వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది. వాలంటరీ వ్యవస్థ గుండానే ఏదైతే అమ్మాయిలు అదృశ్యం అయిపోతున్నారు అని తీవ్రంగానే విమర్శలు చేశారని చెప్పుకోవచ్చు. ఏ స్థాయిలో అంటే కేంద్రం నుంచి మాకు ఒక నిఘా కేంద్రం నుంచి ఒక సమాచారం వచ్చింది. కేంద్రం వాళ్ళే మాకు చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో మహిళలు, అమ్మాయిలు మొత్తం అదృశ్యమవుతున్నారు, 60,000 మంది పైగా అదృశ్యమయ్యారు అని నాకు ఇంటి నుంచే రిపోర్ట్ వచ్చిందని పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు ప్రచారం చేశారు. దాన్ని విపరీతంగా చేశారు. ఇప్పుడు ఏదైతే 2024 గెలిచింది, పైన కేంద్రంలో బీజేపీ పార్టీ, కింద టీడీపీ, జనసేన పార్టీ, 2 పార్టీలే. మరి దీన్ని ఇప్పుడు తేలుస్తారా, లేకపోతే తేల్చకుండా ఏదో గమ్ముగా ఉంటారా, మరి వేచి చూడాలి. అదేవిధంగా హోంమంత్రి వంగలపూడి అనిత గారు, గతంలో వంగలపూడి అనిత గారు కానీ ఈ వాలంటరీ వ్యవస్థ మీదనే విషం చిమ్మారు. ఏదైతే లేడీస్కి భద్రత లేదు, లేడీస్ అదృశ్యమైపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఉమెన్ ట్రాఫింగ్ జరుగుతుంది అని విపరీతంగా ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళదే ప్రభుత్వం, రాష్ట్రంలో ప్రభుత్వం వాళ్ళదే, కేంద్రంలో కానీ వాళ్ళదే ప్రభుత్వం. మరి ఇప్పుడు తేల్చాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ఈ అంశం మీద డిమాండ్ చేస్తాడా, లేకపోతే సైలెంట్గా ఉంటారా అనేది ఇప్పటికీ తేల్చింది లేదు. కానీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు విపరీతంగా విషం చిమ్మారు. ఏదో రాష్ట్ర ప్రజల మీద ఎగలలేని నాకే సానుభూతి ఉంది, రాష్ట్ర ప్రజలకి ఏదైనా అయితే నేను ఒప్పుకుంటానా అనే విధంగా విపరీతంగా ప్రచారం చేశారు. వాలంటరీ వ్యవస్థ మరి ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వంలో అది కొనసాగిస్తారా, లేకపోతే ఆఫ్ చేస్తారా తర్వాత సంగతి. ఎందుకంటే గతంలో విపరీతంగా విమర్శలు చేశారు. వాలంటరీ వ్యవస్థనే కుటుంబ వ్యవస్థగానే నాశనం అయిపోతుంది, అదే ఉదయాన్నే పింఛనీయడానికి మగవాళ్ళు లేనప్పుడు పోయి డోర్లు కొడతారని విపరీతంగా ప్రచారం చేశారు. కానీ మొత్తానికైతే పూర్తి స్థాయిలో విపరీతంగా ప్రచారం చేసిన దాంట్లో అయితే ఇది ఉమెన్ ట్రాఫింగ్ అని 60,000 మంది మహిళలు, యువతలో కనిపించడం లేదు. దీనికి వాలంటరీ వ్యవస్థ, వైసీపీ పార్టీ దీనికి బాధితులు. ఈ డేటా మొత్తం తీసుకుపోయి అమ్మేస్తున్నారు. ఇది ఒక గూఢచారి లాగా, స్మగ్లింగ్ లాగా తయారైపోయిందని విపరీతంగా ప్రసిద్ధి. ఇప్పుడు దీనికి పవన్ కళ్యాణ్ గారు కట్టుబడి ఉంటారా, లేకపోతే ఏదో మాట వరుసగా అన్నాము ఉత్తి అబద్ధాల కిందనే తీసి పడేస్తారా? మళ్ళీ హోంమంత్రి కానీ వంగలపూడి అనిత గారు కానీ దానికి మద్దతు తెలిపారు. మనమైతే కోరుకునేది ఏంటంటే ఎవరైతే 60,000 మంది మహిళలు, యువతలు అదృశ్యమయ్యారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ కుటుంబానికి అప్పచెప్తాడా, లేక ఏదో తప్పుడు ప్రచారం చేసి వైసీపీ పార్టీ మీద నిందలేయడానికి ఒక అబద్ధాలు సృష్టించారా అనేది ముందు తెలిసిద్ది. మొత్తానికైతే మనం అందరం కోరుకునేది ఏంటంటే హోమ్ మినిస్టర్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ పట్టుబట్టి ఎవరైతే తప్పిపోయారో 60,000 మందిని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పాలని మనమందరం కోరుకోవాలి.